తమిళనాడు పాలిటిక్స్ కి సినిమా ఇండస్ట్రీకి విడదీయరాని అనుబంధం ఉంది. దళపతి విజయ్ సీఎం అయ్యాక ఆ బంధం మరింత బలంగా మారింది. ఈ నేపథ్యంలో హీరో ధనుష్ కూడా పాలిటిక్స్ లోకి రాబోతున్నాడు అనే వార్త ఇప్పుడు తమిళ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తన మామ రజనీకాంత్ పై ఫ్యాన్స్ పెట్టుకున్న ఆశను ధనుష్ తన పొలిటికల్ ఎంట్రీతో తీర్చబోతున్నాడు అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తమిళనాడుకు సినిమాకు రాజకీయాలకు విడదీయరాని బంధం ఉంది. తెర మీద హీరోగా హిట్లు కొడితే చాలు జనాలు ఆయన్ని సీఎం కుర్చీలో ఊహించేసుకుంటారు. ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి లాంటి వాళ్ళు సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చి రాజకీయాలను శాసించిన వాళ్లే. ఈ కోవలోనే రీసెంట్ గా దళపతి విజయ్ కూడా ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి చెక్ పెట్టి ఏకంగా ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన ఒకే ఒక్క ప్రశ్న, హీరో ధనుష్ రాజకీయాల్లోకి వస్తాడా అని. నిజానికి ధనుష్ ఎప్పుడు తాను రాజకీయాల్లోకి వస్తారని ఓపెన్ గా ప్రకటించలేదు. ఆయన ఫోకస్ అంతా సినిమాల మీదే ఉంది. కానీ ఇటీవల ఆయన తండ్రి ప్రముఖ దర్శకుడు కస్తూరి రాజా చేసిన కామెంట్స్ తీవ్ర చర్చకు దారితీశాయి. ఒక ప్రైవేట్ కార్యక్రమంలో ధనుష్ రాజకీయాల్లోకి వస్తాడా అని అడిగితే ఆయన రాడు అని చెప్పకుండా రాజకీయాల్లోకి వచ్చే హక్కు ఎవరికైనా ఉంటుంది. రేపు నా కొడుకులు రావచ్చు, నా మనవాళ్లు కూడా రావచ్చు అని సస్పెన్స్ పెట్టారు. దీంతో ధనుష్ పొలిటికల్ ఎంట్రీ గ్యారంటీ అనే టాక్ తమిళనాడులో గట్టిగా వినిపిస్తోంది. ధనుష్ రాజకీయాల గురించి మాట్లాడగానే అందరికీ సూపర్ స్టార్ రజనీకాంత్ గుర్తొస్తారు. రజనీ రాజకీయాల్లోకి వస్తాడని ఆయన ఫ్యాన్స్ దశాబ్దాల పాటు ఎదురు చూశారు. 2020లో ఆయన పార్టీ పెట్టడం దాదాపు ఖాయమైంది. దానికి మక్కల్ సేవై కట్చి అంటే ప్రజాసేవ పార్టీ అనే పేరు పెడుతున్నారని, ఆటో గుర్తు కూడా రాబోతోందని వార్తలు వచ్చాయి. కానీ అకస్మాత్తుగా తన అనారోగ్య కారణాలు, కరోనా పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని నేను రాజకీయాల్లోకి రావడం లేదు అని రజనీకాంత్ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. ఇప్పుడు ఆ లోటును ధనుష్ భర్తీ చేస్తాడేమో అన్న ఆశ రజనీ, ధనుష్ అభిమానుల్లో ఉంది. తమిళనాడులో సినిమా వాళ్ళను ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు. విజయ్ సక్సెస్ చూశాక ఎవరైనా సరే సరైన ప్రణాళికతో వస్తే జనాలు ఆదరిస్తారని మరోసారి ప్రూవ్ అయింది. ధనుష్ కు మాస్ యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. పక్కింటి కుర్రాడ్లా కనిపించే ఈయన ఇమేజ్ పాలిటిక్స్ కు బాగా ప్లస్ అవుతుంది. కానీ విజయ్ లాగా సీఎం అవ్వాలంటే రాత్రికి రాత్రే సాధ్యం కాదు. విజయ్ తన ఫ్యాన్ క్లబ్లను ఎన్నో ఏళ్ల పాటు ప్రజల్లోకి తీసుకెళ్లి గ్రౌండ్ వర్క్ చేసి అప్పుడు టీవీకే పార్టీ పెట్టాడు. ధనుష్ కూడా అలాంటి పక్కా ప్లానింగ్ తో ప్రజల సమస్యలపై పోరాడుతూ పొలిటికల్ ఎంట్రీ ఇస్తే భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కొట్టిపారేయలేం అంటున్నారు విశ్లేషకులు.